మనం త్యాగం త్యాగం అని చెప్తుంటారు. త్యాగైనైకే అమృతత్వం అనుషుహో అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. త్యాగం వల్లనే మోక్షం వస్తుందని. ఆ త్యాగం అనేది ఎట్లా ఉండాలంటే, త్యాగం అంటే అన్ని వదిలిపెట్టేసిపోవడం, పెళ్ళం పిల్లల్ని వదిలేసిపోవడం కాదు. చెక్కవేణ మహారాజు అని ఒక రాజు ఉత్తర దేశాన్ని పాలించేవాడు. రావణాసురుడు ఉన్న కాలంలో. రావణాసురుడు కొత్తగా రాజ్యానికి వచ్చాడు. కుబేరుని మీద దాడి చేశాడు. ఆయన పుష్ప విమానాన్ని లాక్కున్నాడు, రాజ్యాన్ని లాక్కున్నాడు లంకలో. లంకది కూడా కుబేరుడిది. లాగేసుకొని పరిపాలన చేస్తున్నాడు. ఆ సమయంలో ఇక్కడ భారతదేశంలో చెక్కవేణ మహారాజు, అది లంకా రాజ్యం. ఇప్పుడు శ్రీలంక అంటున్నాం కదా మనం, ఆ శ్రీలంకనే లంక. దాన్ని పరిపాలిస్తున్నవాడు. ఇక్కడ ఉత్తర దేశాన్ని పరిపాలనప్పుడు చెక్కవేణ మహారాజు. చెక్కవేణ మహారాజు, కాకు వావతు చెక్కవేణుడు, ఆ పేరు విచిత్రంగా ఉంది. ఆ మహారాజు గారి తండ్రి తాత వాళ్ళంతా కూడా మొదటి నుంచి కూడా వాళ్ళ పైతృకం అంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆ 2 ఎకరాల పొలం ఉండేది. దాని మీదనే జీవిస్తూ రాజ్యపాలన చేసేవాళ్ళు. ఈయన ఇంకా నిష్టగా చేశాడు. ఎక్కడ ప్రజల సొమ్ము ముట్టుకోవడం కానీ, సుఖాలు భోగాలు అనుభవించాలని కోరిక కానీ లేకుండా ఆ చెక్కవేణ మహారాజు పరిపాలన సాగిస్తున్నాడు. అలా సాగిస్తున్నటువంటి చెక్కవేణ మహారాజు గారు వాళ్ళ నగరంలో ఒకసారి బ్రహ్మాండమైన మొన్న సమ్మక్క సారక్క జాతరలాగా అద్భుతమైన పెద్ద జాతర సాగింది ఆ నగరంలో. ఏదో ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి తన దేశంలో ఉండేటువంటి అన్ని పట్టణాల నుంచి వచ్చారు జనం. చిన్న చిన్న నగరాలు ఉంటాయి, అన్ని నగరాల నుంచి వచ్చారు. పెద్ద పెద్ద ధనవంతుల భార్యలు, ధనవంతులు, తర్వాత ఇతరులు, వాళ్ళందరూ వచ్చారు. ఒక నగరం నుంచి అయితే ఓ 10 మంది బాగా ధనవంతులైన వాళ్ళు, కోటీశ్వరులు. ఇప్పుడు మన కోటీశ్వరులు అన్న, కోటీశ్వరులు పెద్ద లెక్క కాదు వాళ్ళు నిజంగా చెప్పాలంటే. బాగా ధనం కలిగినటువంటి వాళ్ళు, వ్యాపారస్తుల భార్యలు, దాసీ జనంతో సహా ఈ ఉత్సవం చూడడానికి వచ్చారు, జాతర చూడడానికి వచ్చారు. వచ్చే నగరంలో తిరిగి సాయంత్రం వస్తుంది, మనం మళ్ళీ వెళ్ళిపోవాలి, మనకు వాహనాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. బండ్ల మీద వచ్చేవాళ్ళు ఆ కాలంలో. కాబట్టి సాయంత్రం వేళ మనం వెళ్తూ రాణిగారిని దర్శించి వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. రాజుగారు అంటే ఎక్కడో ఆయన సింహాసనం మీద ఎక్కడో కూర్చుంటారు, రాజ్యపాలన చేస్తుంటాడు అనుకొని రాజదర్శనం కాకపోవచ్చు కానీ రాణి దర్శనం అవుతుంది కదా, ఆ రాణిగారిని చూసి వెళ్దాం అనుకున్నారు. కానీ ఆ రాజు ఎలా ఉన్నాడంటే, రాజు రాణి ఇద్దరు కూడా, వాళ్ళకి ఇంకా సంతానం కాలేదు. ఇద్దరు కూడా ఆ 2 ఎకరాల పొలంలోనే వ్యవసాయం చేస్తుండేవాళ్ళు. రెండు ఎడ్లు ఉండేవాళ్ళకు, ఎడ్లతో దున్నేవాళ్ళు. ఒకసారి ఎద్దు పని చేయకపోతే పాపం రాణిగారు నాగలి పట్టుకొని లాగిందండి. లాగి వ్యవసాయం చేస్తుంది. ఆ పొలంలో పండే పంటలోనే వాళ్ళు ఆహారం తీసుకుంటూ వచ్చిన అతిథులకు పెడుతూ జీవితం గడుపుతున్నారు. వాళ్ళకి విలువైన వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, ఇవి కానీ అవి ఏమీ లేవు. పూర్వం నుంచి వస్తున్న ఒక చిన్న పెంకుటిల్లు ఉండేది. అది 100 గదాలో 50 గదాలో ఎంత ఉందో చెప్పలేం, కానీ దాంట్లో కూర్చోవడానికి ఒక కుర్చీ కూడా లేదు. 3 తరాలుగా పరిపాలన సాగిస్తున్నారు. అలా కూర్చోవడానికి ఇంట్లో ఒక చిన్న ఆసనం కూడా లేదు. మామూలు చిరిగిపోయిన చాప ఒకటి ఉండేది, పూర్వం వాడే చాప ఉండేది, అది దాని చిరిగిపోతుంది. దాన్ని మాత్రమే వాడుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికీ. అలాంటి స్థితిలో అంత గొప్పగా ఆయన, అంటే ప్రజల సొమ్ము తీసుకోవాలనుకుంటే రాజు ఎంతసేపు తీసుకోవచ్చు, మంత్రులు చెప్తే ఎంతసేపు ఇస్తారు, లేదా ధనాధికారికి చెప్తే ఎంతసేపు ఇస్తాడు డబ్బు కావాలంటే, అవి ఏవి ముట్టుకునేవాడు కాదు. ఆయన నిష్టగా ఉన్నాడు కాబట్టి మంత్రులు కూడా అలాగే ఉండేవాడు. ఎంత గొప్పవాళ్ళు మా రాజులు అని చెప్పేసి వాళ్ళు గర్వపడేవాళ్ళు, మంత్రులు కూడా గొప్పవాళ్ళని వీళ్ళు గర్వపడేవాళ్ళు. అలా సంతోషంగా ఉన్నటువంటి ఆ రాజ్యంలోకి ఇప్పుడు వీళ్ళు ఉత్సవ సందర్భంగా వచ్చి రాణిని చూద్దామని కోరిక కలిగింది వీళ్ళకు. రాణిగారి ఇల్లు ఎక్కడ అని అడిగారు. ఆ ఊరి చివర ఉంటుందమ్మా అన్నారు. ఊరి చివరేంటి, రాణిగారి ఇల్లు మహల్ ఉండాలి కదా సెంటర్లో, మహానగరంలో మధ్యలో పెద్ద భవనం ఉండాలి రాణిగారి ఇల్లు, రాజుగారి ఇల్లు అంటే. అక్కడ చివరిలో ఉండడం ఏంటి అన్నారు. లేదు వాళ్ళ మామగారు, వాళ్ళ మామగారు తండ్రి గారు వాళ్ళంతా దాంట్లో నివసించారు, వీళ్ళు కూడా అక్కడే ఉంటున్నారంటే ఇదేమిటి అని ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళకి. అక్కడే ఆశ్చర్యం వేస్తుంది. చిన్న పెంకుటిల్లు ఉంది, మీరు ఊరి చివరికి వెళ్ళి అడిగి చెప్తారు ఎవరైనా అన్నారు. రాణిగారు అంటే తెలుస్తుంది, కాకపోతే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, ప్రజలకు అవసరం కూడా లేదు. ప్రజల్లో ఒక్కళ్ళు కానీ భావించేవాళ్ళు తప్ప రాజు అంటే అనేది గొప్పవాడు, మేము తక్కువ వాళ్ళని ప్రజలు కూడా అనుకునేవాళ్ళు కాదు. ఆయన అలా చూసేవాడు. సరే, మొత్తానికి వీళ్ళంతా వెళ్ళారు. ఈ 10 మంది దాసీ జనంతో సహా మంచి పట్టి చీరలు కట్టుకున్నారు, ఆభరణాలు ధరించారు, బ్రహ్మాండంగా అలంకారం చేసుకొని వెతుకుతూ వెళ్ళారు. వెళ్ళగా చివరికి వెళ్ళిన తర్వాత ఆ పెంకుటిల్లు కనిపించింది. రాణిగారి ఇల్లు ఎక్కడమ్మా అని ఇక్కడ నుంచి ఎవరో మనిషి వెళ్తుంటే ఆమెను అడిగారు. అదే రాణిగారి ఇల్లు, రాణిగారిని చూస్తారా మీరు అన్నారు. అవునా. అప్పుడే ఒక ఆవిడ అంది, ఇదేమిటి, ఇది రాణిగారి ఇల్లు ఏమిటి, ఇంకా రాణిగారు ఎంత ప్రమాణంగా ఉందో, ఇల్లు ఇంత కొంప ఇట్లా ఉంటే కొంపలో ఉన్న మనిషి ఎట్లా ఉంటుంది, కాబట్టి ఆమె కూడా ఎంత దరిద్రంగా ఉందో చూద్దాం పదా అని చెప్పేసి అనుకున్నారు. ఇక్కడ వీళ్ళకు
అసహ్యం వేసింది మనసులో. చూద్దాం పదా అని చెప్పేసి అందరూ వెళ్ళారు. వెనకాల దాసులు ఉన్నారు. ఇంట్లో మనం ఇంతమంది పడతాం అనుకున్నారు. అయినా సరే పోదాం పదా అని చెప్పేసి లోపలికి ఆ డోర్ కిందికి కొంత తలుపు ఇట్లా వంగి లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. తలుపు కూడా సరిగ్గా లేదు, ఆ సగం ఇరిగిపోయి పగిలిపోయింది. ఆ తలుపు నుంచి లోపలికి పోయేసరికి రాణిగారు ఎవరో అతిథులు వచ్చినట్టుందని చెప్పేసి సంతోషపడి ఆమె నీళ్లు పట్టుకొని వచ్చింది చెంబులో. ఈ చెంబు చిన్న ముంత గ్లాస్, అప్పుడంతా ఇవి వాడేవాళ్ళు. చెంబు కూడా కాదు, మనం చెమ్మల దానికి కూడా లేదు, కుండ, చిన్న కుండ, తర్వాత చిన్న గురిగి, రెండు నీళ్లు పట్టుకొని వచ్చేసింది. అమ్మ రాణిగారు ఇక్కడ ఉన్నారా అని అడిగింది ఆమెను. ఏ రాణిగారు అని అడిగింది ఆమె కూడా చమత్కారంగా మాట్లాడింది. ఏ రాణిగారు అని. ఈ నగరాన్ని పాలించే రాణిగారు, మన దేశాన్ని పాలించే రాణిగారు కావాలి. మా ఇంటికి వచ్చి మరి అడిగితే నేనేం చెప్పానండి అంటే, అయ్యో మీకు దాసీలు వాళ్ళు ఎవరు లేరా అని. దాసీలు ఎందుకు అని. దాసీలు ఎందుకు? పని చేయడానికి. నా పని వాళ్ళు చేయడం ఎందుకు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను. మా ఆయనకు వండి పెట్టడం నాకు చేత కాదా? ఆ ఇల్లు ఉన్న చిన్న ఇల్లును శుభ్రం చేసుకోవడం నాకు చేత కాదా? నా పని వాళ్ళు ఎందుకు? వాళ్ళతో పని చేసుకోవడం ఏంటి అని చెప్పేసాను అనమాట. ఇంకా ఆశ్చర్యపోయారు వాళ్ళు. మీరేనా రాణి అయితే అని అన్నారు. మీకు సందేహమా? ఏం లేదు రాణిగారు, మేము చూసిపోతామని వచ్చాము. మీరు ఎలా ఉన్నారో ఏమిటో చూద్దామని వచ్చాము. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఆ చీర చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది. అక్కడక్కడ చినిగిపోయి కనబడుతుంది. మీరేమో అతుకు పెట్టుకున్నారు అక్కడక్కడ బట్టలను, వాటికి ఏదో పుట్టేసుకున్నారు అన్నదాలు శరీరం కనపడకుండా. ఇంట్లో ఇలాంటి దీనస్థితిలో ఎందుకున్నారు మీరు? మహారాజు గారి భార్య కదా అన్నారు. మహారాజు భార్య అయితే గొప్పగా ఉండాలని ఏమైనా ఉందా అని అడిగినారు. మా మహారాజు గారు త్యాగబుద్ధితో పరిపాలన చేస్తారు, నేను కూడా ఆయన అనుసరిస్తాను, ఆయన భార్యను కాబట్టి నేను కూడా త్యాగబుద్ధితో జీవిస్తున్నాను స్పష్టంగా చెప్పేసింది. చెప్పిన తర్వాత మీరు నిలబడ్డారు, కూర్చోండి అని చెప్పి ఆ చిరిగిపోతున్న చాపను తీసుకొచ్చి వేసింది. బేసిక్గా మేము వదిలేమ్మా, మేము కూర్చోలేము, మా ఇంట్లో ఉండే ఆసనాలు చాలా గొప్పగా ఉంటాయి, మేమంతా ధనవంతుల కుటుంబాల్లో ఉండేవాళ్ళం, వ్యాపారస్తులం కాకుండా మేమంతా గొప్ప గొప్ప వ్యాపారస్తుల భార్యలం కాబట్టి ఈ తలంబాలు కట్టుకొని వచ్చాం, నగలు వేసుకొని వచ్చాం. మా రాణి కూడా ఎంత గొప్పగా ఉంటుందో, మాకంటే గొప్ప వజ్రాలు గిజ్రాలు ధరించి ఎంత గొప్పగా ఉంటుందని చెప్పి అనుకున్నాం. మిమ్మల్ని చూసిన తర్వాత మా ఆశ అడియాస అయింది అని చెప్పిస్తుంది ఒక ఆవిడ. మీ ఆశ అడియాస కాబట్టి ఎందుకు ఆశ పెట్టుకున్నారు అని. మీరు ఏదైనా స్వీకరించండి, మంచినీళ్ళు తాగండి, ఏదైనా పదార్థం తీసుకొస్తాం లోపలికి వెళ్ళి, రొట్టెలు గట్లు తీసుకొస్తాం అని చెప్పేసి అనేసరికి అబ్బా వద్దు తల్లి ఏమీ అక్కర్లేదు, కానీ మాకు ఒక మాట చెప్పాలనిపిస్తుందమ్మా నేను చూస్తే అన్న. ఏ మాట చెప్పాలనిపిస్తుందని. ఏం లేదు, మేమే బాధపడుతున్నాను నేను చూసి, ఇంకా ఎవరైనా రాజ్యంలో ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళంతా వచ్చినప్పుడు నువ్వు ఇలా ఉంటే బాధపడతారు, మీరు రాజుకు ఒక మాట చెప్పొచ్చు కదా. ఈనాళ్ళ నుంచి ఆయన పరిపాలన చేస్తున్నాడు, ఓ రెండు మంచి చీరలు, ఓ కనీసం మెళ్ళో ఈ తాడు కట్టుకున్నారు మీరు మంగళసూత్రానికి, ఆ తాడు కాకుండా కనీసం దాన్ని ఏమంటారు, నాను గోపు తాడు ఏదో అంటారు, అది ఒక చైను, ఇలాంటివి ఒకటి రెండు చేయించుకోవచ్చు కదా. కొద్ది బంగారం లేదా ఖర్చు కాదు కదా, కష్టం కాదు కదా, రాజుగారు చెప్తే అయిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. తర్వాత రెండో వాళ్ళు అన్నారు, మూడో వాళ్ళు అన్నారు, అందరూ అదే మాట అన్నారు. కనీసం అదేనే చేసుకోండి, మళ్ళీ ఉత్సవం జరిగేసరికి, జాతర జరిగేసరికి మేము మళ్ళీ వస్తాం, 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వస్తాం కదా, తప్పకుండా మేము దర్శిస్తాం, అప్పుడైనా మంచి చీర కట్టుకొని మంచి ఆభరణం ధరించి ఉండండి అని చెప్పేసి అన్నారు. సరే అమ్మా అని చెప్పి నమస్కారం చేసింది. వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. ఈ రాణి అనుకుంటూ బయటపడ్డారు. అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈమె కొంచెం మనసులో కొద్దిగా కలుక్కుమనిపించింది, బాధ అనిపించింది. నేను రాజుభార్యనే ఉండి నిజంగానే వీళ్ళందరూ కూడా రాణిగారు ఉండాల్సిన స్థితిలో లేదు అని చెప్పేసి భావిస్తున్నారు, కాబట్టి 2 మంచి చీరలు 2 నగలు వేసుకోవడం తప్పేం లేదు కదా అని చెప్పేసి అనుకుని రాజుగారిని అడుగుదామని చెప్పేసి అనుకుంది. ఎప్పుడు ఏం అడగలేదు రాజును పాపం. ఆయనతో కష్టపడి బురద పొలంలో పనిచేసేది, కష్టపడేది, పండిన పంటనే తింటూ ఉండేది, అందరికి పెట్టేది, తినేది. అలాంటి ఆమె కూడా కోరిక కలిగించారు వీడు. ఈ కోరిక అనేది ఎలా ఉంటుందంటే కొంచెం అంటిస్తే చాలు, ఇక అంటుకుంటే అది మండుతూ ఉంటుంది. రాజుగారు రాత్రి వేళ వచ్చేసారు. ఆయన భోజనం వడ్డించి ఆయన తింటున్న సమయంలో మహారాజా అంది. ఆయనకు ఏదో అనిపించింది. అప్పుడే రాణిగారికి ఏదో కోరిక వచ్చినట్టుంది అనుకున్నాడు. ఎన్నడూ ఏమీ అడగలేదు. ఏంటో చెప్పన్నాడు. ఏం లేదు, మీరు భోజనం చేసిన తర్వాత చెప్తాను లేండి. ఆయన భోజనం చేయకుండా పోతాడని మళ్ళీ భయం మనసులో. మీరు భోజనం చేయండి, ఏం లేదు, ఒక మాట మీతో మాట్లాడదాం అనుకున్నాను, చెప్తాను. మీరు భోజనం చేయండి అంది. భోజనం చేశాడు, అయిపోయింది. ఆమె కూడా భోజనం చేసి వచ్చింది. కూర్చున్న తర్వాత ఆ చినిపోయిన చాప మీద దాంట్లో కూర్చున్నారు. ఇద్దరు కూర్చున్న తర్వాత ఏం లేదు మహారాజా, ఇవాళ మన నగరంలో జరుగుతున్నటువంటి ఉత్సవం చూడడానికి చాలామంది ధనికుల భార్యలు వచ్చారు. వాళ్ళు మంచి మంచి పీతాంబరాలు కట్టుకున్నారు, మంచి మంచి నగలు వేసుకున్నారు, బాగా గొప్పగా ఉన్నారు. వాళ్ళంతా వచ్చి ఇక్కడ
నన్ను చూడాలని వచ్చారు, కానీ వాళ్ళు చాలా బాధపడ్డారు నన్ను చూసి. ఆ చినిగిపోయిన చీర కట్టుకున్నావు మీరు రానేయండి, చినిగిపోయిన చీర ఏంటి, మెళ్ళో నగలు లేకపోవడం ఏంటి, కనీసం మంగళసూత్రం అయినా సరే ఒక చేయించుకోవచ్చు కదా, రాజుగారు తెప్పిస్తాడు కదా అని చెప్పేసి అన్నారు. ఎందుకో నాకు కొంచెం బాధ అనిపించింది, మీకు చెప్తున్నాను అంది. ఓహో, అయితే నీకు ఇవి కావాలని కోరిక వచ్చిందా అన్నాడు. అంతే కదా, కావాలని కోరిక వచ్చినట్టే కదా, వచ్చింది. సరే మంచిది, చూద్దాం, ఏర్పాటు చేస్తానులే అన్నాడు. ఏం మాట్లాడలేదు, ఎందుకంటే భార్య కోరికను ఎప్పుడు ఆమె ఎన్నడూ ఏం అడగలేదు. అడక్కడక ఒక మాట అడిగింది, రాత్రి పడుకున్నాడు, నిద్ర పట్టడం లేదు. ఏం చేయాలి, 2 ఎకరాలు 1 ఎకరం అమ్మేయటమా, 1 ఎకరం అమ్మేస్తే తిండి గింజలు మిగతావి సరిపోవు, దాంట్లోనే 1 ఎకరంలో ఇవి జొన్నలు గిన్నెలు ఇవన్నీ పండించుకుంటున్నారు, 1 ఎకరంలో మిగతా ధాన్యాలు పండించుకుంటున్నారు, గోధుమలు పండిస్తున్నారు అనుకొని, అప్పుడు రాత్రి అంతా సరిగ్గా నిద్ర పట్టక రాజుగారు ఏమైనా సరే ఇది మంత్రులను కూడా సలహా అడుగుదామని చెప్పేసి అనుకున్నాడు. అనుకొని